ప్రలోభాలకు తలొగ్గుద్దు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వాతంత్ర్య అభ్యర్థిగా తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో పోటీలో ఉన్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఉస్మానియా రిటైర్డ్ ప్రొఫెసర్ చెన్న కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ లో మంగళవారం తమ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చెన్న కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు ప్రలోభాలకు గురి చేస్తున్నారని, అలాంటి వారిని ఎవరూ నమ్మవద్దన్నారు. చదువుకున్న యువత చైతన్యంలో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నేను చెన్న కృష్ణారెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసరు, ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఇలా నామినేషన్ చేస్తే చాలా విచిత్రపోతాను. అంటే ప్రొఫెసర్ వచ్చి మామూలుగా సింపుల్గా వచ్చి నామినేషన్ అయిపోయి వేసి పెట్టని అనుకుంటున్నారు. అందరు జనం చర్చలకు వచ్చింది. అంత రోడ్ల మీద అంతా చూస్తే అంత ఎట్లా కనబడుతున్నారంటే అసలు ఓటర్స్ లేరట రోడ్ల మీద ఎక్కడ. రోజు మూడు రోజుల నుంచి క్యాంపులు నడుస్తున్నాయట. తాకు పీల్చుకుంటా తినిపించుకుంటా ఇటువంటి క్యాంపులు నడుస్తున్నాయి. కరీంనగర్ చూస్తే నిజంగా కరీంనగర్ మంచి సెంటర్. కరీంనగర్ తెలంగాణ ఈ 4 జిల్లాలు మంచి. తెలంగాణ వచ్చినాక ఈ విధంగా తయారయ్యారు జనం. ప్రజలను ఇట్లా తయారు చేస్తారు. వాళ్ళు ప్రజలు తయారు కాలే. తెలంగాణ ప్రజలను ఒక గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో విద్యావేత్తల సభ ఇది. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కౌన్సిల్ అంటే ఏంటి? గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అంటే ఒక మేధావికి సంబంధించిన ఇది కౌన్సిల్లో మెంబర్. ఇది ఇటువంటి మేధావుల కౌన్సిల్ను తెలంగాణ వచ్చాక ఈ విధంగా ప్రలోభ పెడుతుండ్రా? మనం ఎప్పుడు ప్రలోభాలకు లొంగలే. తెలంగాణ రాకుండా కూడా ఎన్నో ఒత్తిడి చేశారు, కానీ ఎప్పుడు ప్రలోభాలకు లొంగలే. తెలంగాణ ప్రజలకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రలోభాలకు లొంగకండి. మన విద్యావేత్తలము. నాలాంటి ప్రొఫెసర్ ఎప్పుడు ముందుకు రాడు మరి ఇట్లా చేస్తే. ఎందుకంటే మళ్ళీ 100 ఏళ్ళకి వస్తాడు నాలాంటి. నాకు ఎందుకంటే విద్యార్థుల మిత్రుల బలం ఉన్నది. యూనివర్సిటీలో 30 ఏళ్ళు నేను 40 ఏళ్ళు పనిచేసిన నేను విద్యార్థి నాయకునిగా. నాకు విద్యార్థుల బలం ఉంది. ఉపాధ్యాయులతో సంబంధాలు ఉన్నాయి. మిగతా అన్ని సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. ఈ పార్టీ అనకుండా మొత్తం అన్ని సంస్థలతోని అన్ని ఆర్గనైజేషన్తో సంబంధం ఉన్న ఏకైక వ్యక్తిని నేను ఒక్కరిని. నాకే ఈ అవకాశం రాలేదంటే ఇక ఫ్యూచర్లో ఈ కౌన్సిల్ అనేది ఎవడో మొత్తం 1000 కోట్లు పెడతాడు, 2000 కోట్లు కొనడానికి ఇది పెట్టుకుంటాడు. కరీంనగర్ ప్రజలారా, ముఖ్యంగా తెలంగాణ 4 జిల్లాల విద్యావేత్తలారా, మీరు ఆలోచించుకోండి. నాకు మంచి అవకాశం అయినా నాకు అందరు చాలామంది మిత్రులందరూ ఉన్నారు. ఎంత సంతోషంగా ఉన్నారంటే అతి ఉత్సాహంగా వచ్చారు. ఎవ్వరికి కూడా ఇంత ఉత్సాహంగా మీదేసుకునే క్యాడర్ దొరకరు. నాకు మంచి క్యాడర్ వచ్చింది. నేను తప్పకుండా మీరందరూ ఈ విద్యార్థులు గెలిపించడం కాదు, మీరు అత్యధిక మెజారిటీతోని, అసలు కనీవినని ఎరగని మెజారిటీతోని మీరు గెలిపియండి. మీకు వేడుకుంటారు, ప్రాధాయపడుతున్నా. ఒక మంచి అవకాశాన్ని మీరు జారవిడ్చుకోకండి. మళ్ళీ ఎప్పుడు ఇటువంటి అవకాశం నాలాంటి ముందుకు ఎవరు రారు. తప్పకుండా నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. నాకు మంచి మొదటి ప్రాధాన్యత ఓటుతో బాక్స్లో నా పేరున్న బాక్సులకు 1 నెంబర్ మొదటి ప్రాధాన్యత ఓటు అంటే మొదటి అని రాయద్దు. మీరు 1 నెంబర్ రాయాలి. 1 నెంబర్ రాస్తే తప్పకుండా నేను అత్యధిక మెజారిటీతో నేను నిరూపించి అతి తొందరలో కూడా ఒక మంచి చట్టసభలో ఒక మంచి వ్యక్తిని పంపించారనే తట్టు నేను చేస్తా. నేను నిరూపిస్తా దేశంలోనే తెలంగాణలో ఇంత మంచి వాళ్ళని ఎన్నుకున్నారని చెప్పి. అదేవిధంగా నేను ఉద్యోగులకు కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఉపాధ్యాయులను రిక్వెస్ట్ చేస్తున్నా, నిరుద్యోగులను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మన గ్రాడ్యుయేట్స్ దీంట్లో కూడా, ఎందుకంటే వ్యవసాయదారులు కూడా ఉంటారు, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, వ్యాపారవేత్తలు ఉంటారు. వ్యాపారం అంటే మామూలు చిన్న ఈవిలలా కాదు, ఇప్పుడు నిలబడ్డ వ్యాపారవేత్తలు కాదు, చిన్న వ్యాపారవేత్తలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, కార్మికులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మీరందరూ కూడా అన్ని సమస్యలను తెలిసిన వాడిని నన్ను తప్పకుండా గెలిపియండి. మంచి సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళని గెలిపియండి. చట్టసభలలో నాలాంటి వాళ్ళను తప్పకుండా గెలిపిస్తే మీ ముందు ఎప్పటికైనా ఏ సమస్యలకైనా, మీ వ్యక్తిగత సమస్యలకు కానీ సామాజిక సమస్యలకు కానీ నేను ముందుంటా. నా ఆయుధమే నేను ప్రశ్నించే గొంతును కాదు, నేను స్పందించే గొంతును. నేను గట్టిగా పట్టుదల ఉన్న వ్యక్తిని, నేను సాధించే వ్యక్తిని. నా ఎజెండా ఇదే. నన్ను గెలిపించండి. ధన్యవాదాలు.
మహేష్ నరేష్ మా యూత్ పిల్లలు అది ఇంత స్పీడ్గా గుర్తున్నారు. నేను అనుకోలేదు సార్. అడిగినాక సార్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఈ వర్క్ ఉన్నాక కంపల్సరీ తెలుస్తుంది సార్. తప్పకుండా వస్తారు. కాకుండా కూడా డిగ్రీ చేస్తాను మనం అందరం నైట్ వరకు